హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అశోక్ డా బ్లాగ్స్. నిన్న పెట్టిన వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ మరికొందరికి షేర్ చేయండి. ఈరోజు వచ్చేప్పటికే నేను 12 to 3, 7 to 11 స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. 12 to 3 వచ్చేటప్పటికి ఆఫర్ అయితే ఉంది. దీంట్లో మెసేజ్ సెంటర్లో అయితే ఆఫర్ అయితే చూపిస్తుండవు, కానీ మనకి డిస్ప్లేలో అయితే చూపించలేదు. ఫిక్స్ చూసుకోవచ్చు. 12 to 12 అయింది ఇప్పుడు టైం ప్రజెంట్ అయితే. 12 to 3 PM వచ్చేటప్పటికి 40% ఇచ్చాడు, కానీ దీంట్లో అయితే చూపిస్తుండే, కానీ ఆన్లైన్లో చూస్తుంటే మాత్రం ఇక్కడైతే చూపించట్లేదు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది 52 రూపీస్, 16 రూపీస్ రిటర్న్, అంటే అవుట్ ఆఫ్ జోన్ అనుకుంటా. ఇటుపక్క మార్కల్ సైడ్ యాక్సెప్ట్ కొడదాం. కేరళ టిఫిన్ అటుపక్క. ఓకే, వెళ్దాం. పికప్కి అయితే వెళ్దాం. ఎంత కిలోమీటర్ ఉంది పికప్ లొకేషన్ ఇక్కడ నుంచి? 450 మీటర్స్. పికప్ చేసుకున్నా, డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు, చాలా లేట్ అయిపోయింది ఆర్డర్ అయితే. లొకేషన్ కస్టమర్ ఎక్కడెక్కడ చేసినాడు. 3 వచ్చేటప్పటికి ఓపెన్ టైం అయిపోయింది. 53 అమౌంట్ వచ్చింది. మళ్ళీ వచ్చేటప్పటికి 16 రూపీస్ రిటర్న్ అమౌంట్. అది 5 మినిట్స్కి వస్తుంది, చూస్తాం. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ ఇవ్వకుండా మళ్ళీ ఆర్డర్ వేసినాడు, తీసుకొని వెళ్దాం. చూడొచ్చు, సెకండ్ డెలివరీ కూడా కంప్లీట్ అయిపోయింది. డెలివరీ కంప్లీట్ కొట్టేస్తాం. నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుందాం, వెయిట్ చేస్తాం. సుమారన్నా కూడా 1 అవర్ నుంచి సరిగ్గా ఆర్డర్ ఇవ్వట్లేదు. 2 అవర్స్ 20 మినిట్స్ అయింది. ఇచ్చిన ఆర్డర్ మాత్రం 2 ఆర్డర్ 125 మాత్రం ఎర్నింగ్ అయింది. చూడొచ్చు, ఏమో ఈరోజు ఆర్డర్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు. చూద్దాం, వైట్ ఫీల్డ్స్ వెళ్ళదాం. వర్తూరులో అయితే ప్రజెంట్ అయితే నేను వర్తూరులో అయితే ఉన్నాను. ఇక్కడ ఆర్డర్ చేసి సరిగ్గా రావడం అయితే లేదు. వైట్ ఫీల్డ్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమైనా ఆర్డర్ వస్తాయి లేదని. చాలాసేపుకి అయితే ఆర్డర్ పడింది. వైట్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆర్డర్ పడింది. పికప్ అయితే చేసుకున్నా, వెళ్ళి డెలివరీ చేస్తాం. చాలాసేపు తర్వాత అయితే ఒక ఆర్డర్ అయితే పడింది. ఉడిపి ఆదిత్య నుంచి పికప్ అయితే చేసుకున్నా. క్యాష్ ఆన్ డెలివరీ. చాలా దూరం అయితే లేదు, ఇక్కడే ఉంది. ఆర్డర్ అయితే పికప్ చేసుకుని వెళ్ళి డెలివరీ చేస్తాం. మణిపాల్ హాస్పిటల్లో 200 మీటర్స్ ఉంది, అంతే. వెళ్ళి డెలివరీ చేసేస్తాం. లొకేషన్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. క్యాష్ డెలివరీ, క్యాష్ ఇచ్చారు. 143 చేసి క్యాష్ కలెక్టర్ని కొట్టేస్తే క్యాష్ తీసుకొని క్యాష్ కలెక్ట్ చేయాలి. లేదంటే స్కాన్ ఒకవేళ అమౌంట్ గూగుల్ పే, ఫోన్పే చేస్తామంటే స్కానర్ వస్తే స్కాన్ చేసేయాలి. సంతోను ప్యాలెస్ ఇలాంటిలో ఒకటి కట్టుకుంటే చాలు బెంగళూరులో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 7:02 అయింది. 2 నిమిషాలు అయితే లేట్గా అయితే వచ్చేసాను. నేను మార్నింగ్ 12 గంటలకు వెళ్ళిన తర్వాత 4 గంటల వరకు ఉన్నా కూడా నాకు వచ్చింది 4 ఆర్డర్స్ వచ్చింది. అవుట్ ఆఫ్ జోన్ అయితే 2 సార్లు వచ్చింది. ఆ జోన్ మన అవుట్ ఆఫ్ జోన్ నుంచి మన జోన్లోకి వచ్చేప్పుడు కొంచెం లేట్ అయింది. నాకు మార్నింగ్ చేసిన దాంట్లో 184 మాత్రమే వచ్చింది ఈరోజు. 3 hours 52 minutes. అంటే ఒక్కొక్కసారి ఆర్డర్స్ అనేది వచ్చేలేదు, సరిగా వచ్చేలేదు, ఏం చేసేదానికి లేదు. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ అయితే నేను క్లియర్ చేయాలంటే 21 ఆర్డర్ కావాలి. నాకు 21 ఆర్డర్ డెలివరీ చేసిందంటే ఫస్ట్ టార్గెట్ నిన్న 275 వచ్చింది. ఈరోజు ఎప్పటికీ 26 ఆర్డర్ ఇచ్చినాడు. నిన్న 24 వచ్చింది, ఈరోజు 26 ఆర్డర్ ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చినాడు. దానికి 300 అమౌంట్ అయితే వస్తుంది. చూడాలి ఈరోజు ఎన్ని టార్గెట్ అయితే. నాకు తెలిసి ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యేదానికి అయితే లేదు. ఫస్ట్ టార్గెట్ కాకుండా నార్మల్గా నైట్ వచ్చేటప్పటికే 120 ఉంది. 11 ఆర్డర్స్ డెలివరీ చేస్తే 15 ఆర్డర్ డెలివరీ చేస్తే 170. అంటే 7 to 11 షిఫ్ట్ అయితే ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడైతే వచ్చేటప్పటికి 15 ఆర్డర్స్. అంటే 15 ఆర్డర్స్ నేను చేసుకున్నానంటే ఇంకొక 6 ఆర్డర్లు చేసినంటే 120 వచ్చేటప్పటికి ఇన్సెంటివ్ వస్తుంది. 6 కాకోకుండా ఒకవేళ 11 ఆర్డర్స్ అయితే నేను డెలివరీ చేసుకున్నానంటే 170 అయితే నాకు ఇన్సెంటివ్ వస్తుంది. చూడొచ్చు, మీరు ఇక్కడే చూడొచ్చు, అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేటప్పటికి 35% ఎక్స్ట్రా ఫర్ ఆర్డర్ ఉంది. 184 4 ఆర్డర్స్ 3 hours and 52 minutes. అంటే పెట్రోల్ కూడా నాకేం అంతగా ఖర్చు కాలేదు. ఒక 50 రూపీస్ పెట్రోల్ అయితే నాకు యూజ్ అయింది. 184లోనూ 130 నాకే ప్లస్ కదా. ఇప్పుడు 21 ఆర్డర్స్ అంటే ఫస్ట్ టార్గెట్ 26. అది ఒకటే కాదు, నార్మల్గా 7 to 11 ఇది వచ్చేటప్పటికే మనకి 2 షిఫ్ట్లు అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి ఒకసారి. ఫస్ట్ టార్గెట్ దానికి వచ్చేటప్పటికి ఈ కండిషన్స్ ఉండే. లాగిన్ 3 hours 45 minutes 7 to 11 PM టు వాలిడ్ ఆల్ డేస్. అలాగే 12 to 4 ఈ 2 షిఫ్ట్లు అయితే కంప్లీట్ చేసినామంటే 2 షిఫ్ట్లకు చేస్తే
ఈ మనకి ఎప్పుడైతే 26 ఆర్డర్లు అయితే అప్పుడు మాత్రం 300 వస్తుంది. ఎప్పుడైతే 39 2 షిఫ్ట్లో చేసి మనం 39 ఆర్డర్లు అయితే ఎప్పుడైతే క్లియర్ చేస్తామో ఆ రోజు అయితే మనకి 550 వస్తుంది. సెకండ్ వన్ వచ్చేప్పటికి ఇది ఓన్లీ ఒక షిఫ్ట్ మాత్రమే. ఈవినింగ్ చేసే 7 to 11 వచ్చేటప్పటికి 3 hours 45 minutes అయితే లాగిన్ అవర్స్ అయితే ఉండాలి. మనకి 15 minutes అయితే బ్రేక్ టైం అయితే ఉంటుంది. ఈ షిఫ్ట్లో ఎట్లా అంటే డూ నాట్ క్యాన్సిల్ మోర్ దెన్ వన్ బుక్ షిఫ్ట్. అంటే మనం ఏదైతే మనము స్లాట్ అనేది ఒకటి బుక్ చేసి ఉంటామో దాన్ని అయితే మనము క్యాన్సిల్ చేయకూడదు ఒక్కదానికి మించి. మళ్ళీ ఇంకోటి వచ్చేప్పటికి డూ నాట్ లీవ్ మోర్ దెన్ 1 షిఫ్ట్ కంప్లీట్. ఏదైనా షిఫ్ట్ అయితే మనము కంప్లీట్ కాకుండా మనం వదిలేయలేదు ఇన్సెంటివ్ రావాలంటే. ఈ షిఫ్ట్ అయినా ఏ షిఫ్ట్ అయినా ప్రతి ఒక్క దాంట్లో అంటే దాంట్లో కూడా అలాగే ఉంటుంది. డూ నాట్ క్యాన్సిల్ మోర్ దెన్ 1 బుక్ షిఫ్ట్, డూ నాట్ లీవ్ మోర్ దెన్ 1 షిఫ్ట్ ఇన్కంప్లీట్, డూ నాట్ రిజెక్ట్ మోర్ దెన్ 1 ఆర్డర్. 2 షిఫ్ట్లోనే అంతే. మీకు ఒక్క ఆర్డర్ మాత్రమే రిజెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏమన్నా అవసరం లేకుండా అవుట్ ఆఫ్ జోన్ వేసి మనకి ఏమన్నా పెట్రోల్ ఇన్సెంటివ్ అంటే పెట్రోల్ మనకి ఎక్కువ డిస్టెన్స్ ఉండి మనకి తక్కువ అమౌంట్ వచ్చినప్పుడు మాత్రము మనం దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒక్క ఆర్డర్ అది అంటే ఈ షిఫ్ట్లో ఒకటి ఆ షిఫ్ట్లో ఒకటి అనేది కాదు. మనం ఇప్పుడైతే ఒకరోజు షిఫ్ట్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత రోజుకి ఒక్క ఆర్డర్ మాత్రం మనం క్యాన్సిల్ చేసుకోగలం. దానికి మించి నేను క్యాన్సిల్ చేసుకున్నామంటే ఈ ఇన్సెంటివ్ అనేది రాదు. నువ్వు టార్గెట్ 39 ఆర్డర్స్ నువ్వు టార్గెట్ చేసినా కూడా 550 ఇన్సెంటివ్ అనేది రాదు. అలాగే ఇందులోనే అంతే. 11 ఆర్డర్లు డెలివరీ చేసినామంటే 120 రూపీస్. ఇది కూడా అంతే. నువ్వు ఒక్క ఆర్డర్ మించి 2 ఆర్డర్ ఏమైనా క్యాన్సిల్ చేసుకున్నామంటే 120 రూపాయలు రాదు. 170 కూడా అంతే. ఒకే ఆర్డర్ మాత్రమే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. దానికి మించి ఏమైనా చేసినామంటే కానీ మనకి 170 అనేది మన దాంట్లో క్రెడిట్ అనేది అవ్వదు. చూస్తాం ఆర్డర్స్ ఏమైనా వస్తాయా లేదని చెప్పేసి. 35% అయితే ఆఫర్లు ఉంది. చూద్దాం. జోన్లోకి వెళ్దాం. జోన్లోనే ఉన్నాను ప్రజెంట్ అయితే నేను. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి రెస్టారెంట్స్ అనేవి ఏవి లేవు కదా. వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఓఫర్ సిగ్నల్ దగ్గరికి వెళ్దాము. వెళ్ళి చూస్తాము ఆఫర్స్ ఏమైనా వచ్చినాయంటే కానీ ఏమైనా డెలివరీ ఆర్డర్స్ వచ్చినాయంటే డెలివరీ చేద్దాం. రేపు ఊరు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు వచ్చాను అంతే. ఇంక రేపు వెళ్ళానంటే రేపు లేదు, ఎల్లుండి లేదు. శనివారం ఆదివారం 2 రోజులు ఊళ్ళో అంటే శివునిది గుడి దగ్గర పూజ ఉంది. మొన్న కూడా వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఈసారి వెళ్తున్నాను. 2 days అయితే రాను. కానీ రేపు నేను ఊరు వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసి నేను ఊరు వెళ్ళి బెంగళూరు టు మై విలేజ్ వేస్తాను. వేసి అది కూడా స్టార్ట్ చేస్తాను. రేపు అదే వీడియోని అప్లోడ్ చేస్తాను. ఆర్డర్ అయితే పడింది 51.3.8 దగ్గర నుంచి అప్పుడు కాల్ కూడా వస్తాను. అట్లా వీడియో స్టాప్ చేసి గేట్ ఓపెన్ చేస్తున్నా అప్పుడే ఆర్డర్ వేసేసాడు. మళ్ళీ మల్టీ ఆర్డర్ ఇచ్చాడు. ఇక్కడ ఇది 2 ఇది బెల్జియం ఆఫ్ ఇంకోటి 59 2 సిటీలోకి. ఓకే, ఫోరం మాల్ దగ్గరికి వెళ్దాం. మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చింది సెకండ్ టైం కూడా. సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. డెలివరీ కంప్లీట్. టైం చూస్తే 9:22 అయింది. ఎంత అమౌంట్ ఎర్న్ అయింది? టైం చూస్తే 9:22 అయింది. నేను చేసింది వచ్చేటప్పుడు 9 ఆర్డర్లు 380 అయింది అమౌంట్. ఈవినింగ్లో ఆర్డర్ అయితే వేసింది. పికప్ అక్కడే ఉంది, లొకేషన్ ఇప్పుడు పికప్ ఎక్కడైతే ఉందో డ్రాప్ కూడా అక్కడే ఉంది. దానికి ఎంత డిఫరెంట్ చూడవచ్చు. చాలా దూరంగా లేదు. వేస్తే ఆర్డర్ ఇచ్చేస్తాడు, లేదంటే ఇప్పుడు ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆర్డర్ అయితే పడింది, యాక్సెప్ట్ అయితే కొట్టిన. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. డ్రాప్ అయితే అయిపోయింది. డెలివరీ అయితే కొట్టేస్తాను. Go to home page. 511 12 ఆర్డర్లు అయితే అయింది. ఇంకా 2 ఆర్డర్లు కావాలి 170కి. నార్మల్గా అయితే ఎంత అయింది? 120 530 630 అంటే ఈరోజు 630 రూపాయలు. 630 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ తీసేసిన 530 రూపాయలు.
చూద్దాం ఇంకేమైనా ఆర్డర్ వస్తాము. ఆర్డర్ సేవ్ బోల్లే ఫ్రెండ్స్. టైం చూస్తే 10:55 అయింది. డ్యూటీ అయితే ఆఫ్ చేస్తున్నాను. డ్యూటీ ఆఫ్ చేసి ఇంటికి వెళ్తా. రేపు ఊరికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే బాయ్, సీ యు ఆల్. ఈరోజు నా ఎర్నింగ్ వచ్చేటప్పటికి చెప్పలేదు కదా, మర్చిపోయాను. 511 12 ఆర్డర్లు కొట్టాను. 7 hours 44 minutes. 511 ప్లస్ 120, 530, టోటల్ 630 అయితే ఈరోజు ఎర్నింగ్ అమౌంట్. 120 వచ్చేటప్పటికే పెట్రోల్ అమౌంట్. పెట్రోల్ పోతే అంతే. 510 వచ్చేటప్పటికే ఈరోజు మనకి మిగిలిన అమౌంట్. సరే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, సీ యు ఆల్.